రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఒకానొక దశలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈలోగా హోంమంత్రి అనిత ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసలు ఏం జరిగింది? ఇంకా మనం పూర్తి డీటెయిల్స్లోకి ఒక్కసారి వెళ్ళి చూస్తే కనుక మండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమై అయితే ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయంలో శాంతి భద్రతలపై చిన్నపాటి చర్చ ఒకటి జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత వివరాలను సభ ముందు ఉంచగా దీనిపై కామన్గా వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలను అయితే లేవనెత్తారు. ముచ్చుమర్రు కేసు విషయం కావచ్చు, అత్తాకోడల ఇష్యూ కేసు వంటి అనేక అంశాలు ఈరోజు మండలిలో మాట్లాడితే వాళ్ళు మాత్రం అటు ప్రభుత్వం నుంచి దిశ యాప్ చట్టం గురించి వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి కూడా హోంమంత్రి అనిత తనదైన స్టైల్లో రిప్లై అయితే ఇచ్చారు. ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడారో మనం చూస్తే కనుక ఈరోజు మండలిలో ఆవిడ మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం. కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి, అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకెళ్ళకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగి ఉంటే, నిర్మాణం జరిగి ఉంటే, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉంటుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలలు శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని అలా దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే అడిగిందని చెప్పండి. వీళ్ళందరూ క్వశ్చన్స్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో 83,000 కేసులు నమోదైతే ఇక 2019 నుంచి 2024 మధ్య కాలంలో 105,508 కేసులు నమోదైనట్టు, అంటే ఇక్కడ 105,508 కేసులు నమోదైనట్టు కూడా హోంమంత్రి అనిత అయితే తెలిపారు. అంటే దాదాపు 20.8% కేసులు కేవలం వైసీపీ హయాంలోనే పెరిగాయని కూడా ఆవిడ సభాసాక్షిగా అయితే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేటు క్రమంగా తగ్గిపోయిందని, మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా ఆవిడ సభలో అయితే వివరించారు. ఇక గతంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను 3 మాత్రమే ఉండేవని, ఇప్పుడు జిల్లాకు 1 చొప్పున, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు 1 చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆవిడ వెల్లడించారు. ఇక ప్రతిదీ రాజకీయ విమర్శలు చేయడం తగదు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలకు సంబంధించి కేవలం 24 నుంచి 48 గంటల్లోపే దాదాపు అందరు నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కూడా హోంమంత్రి సభాసాక్షిగా అయితే చెప్పారు. ఇక ముచ్చుమర్రు కేసు ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం ఐడెంటిఫికేషన్ ఇప్పటి వరకు కాలేదని, ఇక 5 నెలల్లో పోలీసుల వద్ద అంటే గతంలో చూసుకుంటే కనుక డీజీపీ కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని స్కానింగ్ మిషన్లు వెళ్ళిపోయాయి, తర్వాత సీసీ కెమెరాలు కూడా రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వం టెండర్ల విషయంలో తీసుకొని వాటిని కూడా సరైన ప్లేస్లలో వాటిని ఏర్పాటు చేయకపోవడం, ఇవన్నీ చూసుకుంటే కనుక గతంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో టోటల్గా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది అంటూ గతంలో డీజీపీ కూడా చెప్పడం, ఇప్పుడు హోంమంత్రి కూడా మండలి సభలో కూడా సేమ్ అదే విషయాన్ని లేవనెత్తడం కూడా చూస్తుంటే కనుక అంటే గత 5 ఏళ్ళు నిజంగానే అటు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పోయాయా, మరి గడిచిన 5 ఏళ్ళు పోలీసులు
ఎక్కడున్నారు? దిశ చట్టం కావచ్చు, యాప్ గురించి కావచ్చు, దిశ యాప్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అసలు దిశ చట్టం అనేది ఉందా, ఉంటే దానికి చట్టబద్ధత ఉందా అంటూ కూడా ఆవిడ పలు ప్రశ్నలు అయితే ఈరోజు మండలిలో అయితే వేశారు. ఇక వైసీపీ హయాంలో అంటే గతంలో చూసుకుంటే కనుక పోలీసులు ఓ రేపిస్ట్ ఛాలెంజ్ విసిరిన విషయం కూడా గుర్తు లేదా అంటూ కూడా ఆవిడ సభలో అయితే ప్రశ్నించారు. ఇక వైసీపీ హయాంలో అప్పటి సీఎం ఇంటి సమీపంలో జరిగిన గ్యాంగ్ అత్యాచారాల గురించి కూడా, ఘటనల గురించి కూడా ఆవిడ అటు మండలిలో అయితే ప్రస్తావించారు. ఇక దిశ యాప్ అనేది గత టీడీపీ ప్రభుత్వం 4th లైన్ పేరిట యాప్ తీసుకొచ్చింది. దాన్ని కన్వర్ట్ చేసి వివిధ రకాలుగా దిశ యాప్గా మార్చారని కూడా చెప్పింది. అయితే ఇక దిశ చట్టం వచ్చిన తర్వాత చాలామందిని పట్టుకున్నామని గత ప్రభుత్వం ఏదైతే చెప్పి అంటే ప్రజల ముందు డప్పు కొట్టుకునే ప్రయత్నాలు చేస్తుందో అప్పుడు మరి నేరాలు ఎలా పెరిగాయంటూ కూడా ఆవిడ సభాసాక్షిగా అయితే ప్రశ్నలు లేవనెత్తారని చెప్పుకోవచ్చు. ఇక లేని దిశ చట్టం గురించి ఇక్కడ సభలో మాట్లాడుతున్నారని, నిర్భయ చట్టం కింద కేసులు పెట్టడానికి కూడా గతంలో ఎందుకు ముందుకు రాలేదంటూ కూడా ఆవిడ ఈరోజు సభా వేదికగా అయితే మాట్లాడారు. కనీసం అమరావతిలో ల్యాబ్, ఇందాక మనం చూసాం వీడియోలో కూడా, ల్యాబ్ లేకుండా చేశారు. ల్యాబ్ పూర్తయి ఉంటే నిందితులను 4-5 నెలల్లోనే శిక్షలు కూడా పడేవి. ఈ క్రమంలో మండలి ప్రతిపక్ష నేత ఆవిడ మాట్లాడుతుంటే ఆయన కూడా జోక్యం చేసుకునే ప్రయత్నాలు అయితే చేశారు. హోంమంత్రి ప్రశ్నలకు అంటే హోంమంత్రి చెప్పిన ప్రశ్నలకు సరిగ్గా ఆన్సర్ లేదు. ఆవిడ చెప్పింది, మేము వేసిన ప్రశ్నలకు ఆవిడ చెప్పిన ఆన్సర్ సరిగ్గా లేదు, కాబట్టి మేము శాంతి భద్రతల విషయంలో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం తప్పుదో పట్టించే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ కూడా బొత్స చెప్పి అటు సభ నుంచి వాకౌట్ చేస్తుంటే మంత్రి ఏదైతే హోంమంత్రి అనిత ఉన్నారో ఆవిడ మేము చెప్పేది వినే ధైర్యం లేదు, దమ్ము ధైర్యం ఉంటే కూర్చోండి అంటూ కూడా కొద్దిగా ఘాటుగా అయితే మాట్లాడారు. దాంతో విపక్ష సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. దా సందర్భంలో ఒక్కసారి మనం చూస్తే కనుక అటు బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఒకసారి మనం విందాం. సపరేట్గా ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యతను కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా సందర్భంగా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాశ్వత క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో మరి కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి మొక్కలు చేస్తాం అధ్యక్ష. ఒక్కసారి మాజీ మంత్రి ఎమ్మెల్సీ అయినటువంటి బొత్స సత్యనారాయణ మేము వాకౌట్ చేస్తున్నాము అని చెప్పగానే హోంమంత్రి అనిత కలగజేసుకొని ఒకసారి ఏం మాట్లాడిందో మనం వినే ప్రయత్నాలు చేద్దాం. మీరు బాధ్యత గల మంత్రి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ఎస్, మనం చూసాం హోంమంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళ, ఒక వ్యక్తి అయినటువంటి వంగలపూడి అనిత గతంలోనే మనం చూసుకుంటే కనుక అటు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా అటు వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా వాడు వీడు అంటూ సంబోధించిన వ్యాఖ్యలు చూసాం. ఇప్పుడు కూడా మండలి వేదికగా అటు అంటే ప్రజలందరూ వీక్షిస్తారు అని ఒక విషయాన్ని కూడా మర్చిపోయి అటు హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అని తను అటు బొత్స సత్యనారాయణ పట్టుకొని దమ్ముంటే నిలబడాలంటూ వ్యాఖ్యానించడం చూస్తుంటే కనుక రాష్ట్రంలో గతంలో ఏవైతే శాంతి భద్రతలు పోయాయి అని మనం అనుకుంటున్నామో ఇప్పుడు కాపాడుతుంది కూటమి ప్రభుత్వం అని మనం అనుకుంటున్నామో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా లేకుండానే అక్కడ వ్యత్యాసం అయితే మనకు కనపడే పరిస్థితి అయితే నెలకొంది.